వెల్కమ్ టు హిమాలయ సిద్ధ క్రియాయోగ. హిమాలయ గురువుల కృప, గురు పరంపర కృప. ఈ హిమాలయ జీవనం గత 25 సంవత్సరాలకు పైగా నేను చక్కగా అనుభూతిస్తూ ఉన్నాను. ఈ జీవనం, ఇక్కడ ఉన్న స్థితి నాకు సంపద, ఆధ్యాత్మిక సంపద నాకు కాస్త అనుభూతికి వస్తుంది. అది మీతో పంచుకుంటూ వెళ్తున్నాను. ఈవేళ వేద నిర్గుణ్ణి అడిగాడు, బాబా నాకు ఒకసారి చక్కటి అనుభూతి దొరికింది లోపల. చాలా మీరు చెప్తారే ద్రవీకరణం అని, అది నాకు చాలా దొరికింది లోపల నుంచి. సాధన చేసి ఆ జపం చేసిన తర్వాత నేను కూర్చుంటే అది నాకు దొరికింది ఆ స్థితి. దాని ప్రభావం ఎంతో ఉంది. సో దాని ప్రభావం రోజంతా కూడా ఆనందంగా ఉండేది నాకు. మళ్ళీ దొరకట్లేదు బాబా, నాకు ఎప్పుడు మళ్ళీ దొరుకుతుందా, ఎలా వస్తుందా అనే భావన నాకు ఎప్పుడూ ఉంటుంది అని ఈవేళ వాకింగ్కి వచ్చినప్పుడు తను చెప్పుకొచ్చాడు. నిజమే, ఉంది, ఆ స్థితి ఉంది. దాన్నే బ్లిస్ అంటారు, చిదానందం అంటారు. మనం చెప్పుకుంటాం ఆనందం, చిదానందం, సచ్చిదానందం. ఆనందం, చిదానందం, సచ్చిదానందం. దాన్ని శివోహం ఆ స్థితినే శివోహంగా చెప్పుకుంటాం. ఆ ద్రవీకరణ ఎలా జరుగుతుంది? చాలా కష్టం అది, కానీ అసాధ్యం కాదు, జరగనిది కాదు, దొరకనిది కాదు. ఎస్, అది ఉంది ప్రకృతిలో, సృష్టిలో ఉంది. కనుకనే ఒకసారి మనకు అనుభూతి అయింది, ఒక అనుభూతి. ఇక్కడంతా కూడా అనుభూతి. అసలైన ఆనంద స్థితి ఏది అంటే సచ్చిదానంద స్థితి. అది ఎలా దొరుకుతుంది, ఎలా మనకి ఆ స్థితికి ఎలా చేరుకుంటాము అనుకుంటే, ముందు మనం యాక్సెప్టెన్స్లో ఉండాలి. ప్రతి దానిని యాక్సెప్ట్ చేయాలి, ప్రతి దానిని గౌరవంగా చూడాలి, ప్రతి దానిలోనూ భగవంతుడిని చూస్తూ, భగవత్ శక్తిని చూస్తూ పూజనీయంగా మనం చూడగలగాలి, పూజనీయంగా మారాలి. ప్రతిదీ పూజనీయ వస్తువే, ప్రతి వ్యక్తి, ప్రతి ప్రాణి పూజనీయమే, భగవత్ స్వరూపం. సో ఈ భావనకు వస్తే అటు వెళ్ళాం, అటు వెళుతూ బయట వాటిని చూస్తున్నాం. పూజనీయం, ఇందులో భగవంతుడు ఉన్నాడు, ఇక్కడ భగవంతుడు ఉన్నాడు, ఈ వృక్షంలో భగవంతుడు ఉన్నాడు అని మనం చెప్పుకుంటున్నాం. కానీ ఉన్నాడు అని అనుభూతికి అందితే, సత్యంగా, ఆత్మసత్యంగా మనకి అనుభవానికి వస్తే, ఆత్మసత్యంగా మారితే, ఇప్పుడు మామూలు వ్యక్తి దగ్గరికి వచ్చామనుకోండి, వీళ్ళందరూ లోకల్గా ఇక్కడ చూస్తూ ఉంటాం. ఇగో ఈ చెట్లో దేవుడు ఉన్నాడయ్యా, పూజించు, దండం పెట్టు అంటే, పిచ్చాయన ఈయన పిచ్చెక్కిందిరా నాయన, హిమాలయాలకు వచ్చి పిచ్చెక్కుతున్నట్టుంది, చెట్లో దేవుడు ఉండటం ఏంటి? మేము చెట్టును కొట్టుకుని పొయ్యిలో పెట్టుకుంటాం, పుల్లలుగా వాడుకుంటాం. లేదు, దీని నుంచి ఒక రకమైన జిగురు వస్తుంది. ఈ చీడి చెట్టు అంటారు, చీడిది, పైన్ ట్రీస్. దాన్ని మేము తీసుకుని చక్కగా డబ్బాల్లో వేసుకుని మనం చక్కగా ఒక వ్యాపారం చేస్తూ ఉంటాం. సో ఈయన దేవుడు అంటాడేంటి అంటాడు, వాడికి చెట్టే కనిపిస్తుంది, ఆ ఎండిపోయిన కర్రలే కనిపిస్తాయి, పచ్చగా ఉన్న ఆకులే కనిపిస్తాయి. ఈ స్థితిని దాటితే ఒక వ్యక్తిలో 2 కాళ్ళు 2 చెవులు నాలాగే ఉన్నాడు, లేకపోతే వాడు అయితే మామూలు మనిషే, చూస్తే అంతే. వాడికి జుట్టు ఉంది, వీడికి గెడ్డం ఉంది, సాధువులు అందరికీ గెడ్డం ఉంటుంది. మరి లోపల ఏముంది అనేది ముఖ్యం కదా. అందరూ పెద్ద పెద్ద మాలలు వేసేస్తాం, మంచి మాలలు వేసేసుకుంటారు, కానీ లోపల ఏముంది అనేది ఎవరికి వాళ్ళకే తెలిసేది. అది గుర్తించాలంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకుంటే, నీ స్థితి నీకు అర్థమైతే, అవతల వాళ్ళలో కూడా అలాంటి స్థితి ఉంటుంది అని మెల్లిగా ఇక్కడి నుంచి అక్కడికి ఎక్స్పాన్షన్, విశాల భావంతో చూడొచ్చు. ఇక్కడ ఉంది, ఆహా నాలో ఆనందం ఉంది, అయితే వాళ్ళలో కూడా ఉంటుంది. నాకు ప్రేమ కావాలి, అయితే వాళ్ళకు కూడా ప్రేమ కావాలి. నాకు ఆకలిగా ఉంది, అయితే వాళ్ళకు కూడా ఆకలి ఉంటుంది. నాకు దాహంగా ఉంది, అయితే వాళ్ళకు కూడా దాహం వేస్తుంది. ఇదే సేవ చేయటం అంటే, అయ్యా మీకు ఆకలిగా ఉందా చెప్పండి, నా దగ్గర కొంచెం ఉంది పెట్టగలను, దాహంగా ఉందా చెప్పండి అని మనం అప్పుడు ఆ తర్వాతే అడగగలం. మనం ఇది గుర్తిస్తే
ఈ స్థితిని గుర్తిస్తే. ఓకే, సో ఎక్స్పాన్షన్ ఎప్పుడు వస్తుంది, విశాలం ఎప్పుడు అవుతాం మనం? మెల్లిమెల్లిగా ఇక్కడ గుర్తిస్తే, ఒక బిందువుగా ఉన్న దాన్ని గుర్తిస్తే, దానిలో మనం మమైక్యం అయిపోతే ఆ స్థితి విశాలం అవుతూ ఉంటే, ఆ చక్కటి ఆ స్థితి, ఎరుక స్థితి, ఆనంద స్థితి విశాలం అవుతూ ఉంటే మెల్లిమెల్లిగా ప్రపంచంలోకి మనం అంతటా అల్లుకుపోతాం. సర్వవ్యాపకత్వం అంటారు. ఆ వ్యాపకత్వం వస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ సత్యం ఉందో, ఆ సత్యం విశాలం అవుతుందో, చెట్టులో కనిపిస్తుంది, ప్రతి వ్యక్తిలో కనిపిస్తుంది, జంతువులో కనిపిస్తుంది, అందరిలో కనిపిస్తుంది. ముందు ఇక్కడ గుర్తించాలి. అందుకనే క్రియలు, యోగ సాధన ఇవన్నీ అందుకే, ఈ గుర్తింపు కోసం. మనం బంధించుకున్న ఉన్న ఈ విషయ వాసనలన్నీ దాటడం కోసం యోగ సాధనలు. ఎస్, పూజ, మనం పూజ చెప్పుకుంటాం. పూజ ఎందుకు చేయాలండి అంటూ వచ్చి వాదిస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి కొంతమంది, ఒక వర్గం. ఈ మధ్యన మతాలు ఎలాగో ఈ సాధనా పద్ధతులు కూడా అలా మార్చేసుకున్నారు. సాధకులు సంస్థలుగా మారిపోయి, నా సంస్థ గొప్పది, నేను చెప్పేది గొప్పది. వీళ్ళు చెప్పేదంతా మళ్ళీ అల్టిమేట్ ట్రూతే. సో పూజలు ఎందుకండి, ఇక్కడ విగ్రహాలు ఎందుకు పెట్టారండి? అరే పెట్టామయ్యా, వివరంగా అడుగు. తెలుసుకోవడానికి అడిగితే, పరిప్రశ్న అయితే నేను చక్కగా చెప్తాను. ఎందుకంటే నేను గురుకృపను పట్టుకుని, సాయి పాదాలు పట్టుకుని, చరణాల దగ్గర కూర్చుంటూ ఆయన తత్వాన్ని గ్రహిస్తూ, నేను ఇవన్నీ క్రియలు జరుగుతున్నాయి, నా ద్వారా జరిపించబడుతున్నాయి కనుక వాటికి సత్యం ఉంది. ప్రతి సాధువు, ప్రతి జ్ఞాని దగ్గర, ప్రతి సాధకుడి దగ్గర ఒక సత్యం ఉంటుంది. అల్టిమేట్ సత్యం ఉంటుంది. అది ఉంటేనే వాడు నిజమైన సాధకుడు, సాధువు, లేకపోతే బాబాజీ, ఇంకా ఏదైనా. కాబట్టి నా దగ్గర నా సత్యం ఉంది, వినండి. తెలుసుకుంటే తెలుస్తుంది. వచ్చి అక్కడెక్కడో చదివేశాడు, వినేశాడు, వాళ్ళ గురువులు ఎవరో చెప్తారు, పూజలు మానేయండి, విగ్రహాలు విసిరేయండి, లేకపోతే దేవుడు లేడు, నువ్వే దేవుడివి, లేకపోతే నిన్ను మించిన వాడు లేడు. అది సత్యమే, అందులో అబద్ధం లేదు, నో డౌట్. ఒక రోజుకి మనం అన్నీ తీసేయాలి. కానీ తీసేయటం కూడా తీయటమా, అవగాహనతో తీయటమా? ఇల్లు వదిలేళ్ళిపో, సంసారం వదిలేళ్ళిపో, భార్య పిల్లలు వద్దు, వీళ్ళందరూ నీకు అడ్డు, భర్తను వదిలిపెట్టే అంటే కరెక్టా? అది ఆలోచించండి. అది అవగాహనతో ఆ కర్మని నెగ్గించుకుని, ఆ కర్మలో మనం జీవిస్తూ, కర్మాతీతంగా భావన, జ్ఞానంలోకి రావాలి, ఆత్మతత్వంలోకి రావాలి, అసలు నేను తెలుసుకోవటం చేయాలి. అందుకనే పూజ తీసుకుంటే ముందు బాహ్య పూజ చేయాలి. బాహ్య పూజ జరిగితే ఈ శరీరాన్ని, మనసుని మనం మన ఆధీనంలోకి తెచ్చుకుంటాం ఆ క్రియ ద్వారా. బాహ్య పూజ చేస్తూ భగవంతుడు ఉన్నాడు, భగవత్శక్తి ఉంది అని అనుభవం వస్తుందండి. అక్కడ లీల జరుగుతూ ఉంటుంది. ఆ లీలను పట్టుకోవటం, లీలను గుర్తించడం కోసం క్రియలు, అనుభవాన్ని సాధించడం కోసం క్రియలు. అంతేకాని మనం అనుభవాన్ని వదిలిపెట్టి, అనుభవం తీసుకోకుండా, అనుభవంలో దూరి అనుభూతిని గ్రహించకుండా మనం వెళ్ళిపోతే, చదవకుండా డైరెక్ట్గా 10వ క్లాసులో చేరిపోయి రికమెండేషన్ చేసుకుని డబ్బులు ఎక్కువ కట్టేసి, ఫీజు ఎక్కువ కట్టేసి 10th క్లాసులో జాయిన్ అయిపోయారనుకోండి, అది కరెక్టా? చదవగలరా? ఏదో కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెడితే ఏదో దూరతాయి లోపలికి. నేను చదివేశాను అనుకుంటే కొంచెం ఏదో దూరితే, ప్రాక్టికల్ అనుభవం ఏది, అనుభూతి ఏది? సో ఇక్కడ మనం అది గ్రహించాలి. ఎస్, అది జరగాలి. ఆ ఎక్స్పాన్షన్ కావాలి, విశాలత్వం కావాలి, జ్ఞాన వైరాగ్యాలు కావాలి. ఎస్, కాబట్టి ఇది దొరకదు అనేది లేదు, అసాధ్యం లేదు సృష్టిలో. గుర్తుపెట్టుకోండి, అసాధ్యం అనేది లేదు ఇక్కడ, అంతా సాధ్యమే. సిద్ధపడిన వ్యక్తికి, త్యాగభావం ఉన్న వ్యక్తికి, దీక్ష ఉన్న వ్యక్తికి అకుంఠిత దీక్ష అంటాడు. అది కావాలి. ఒక మంచి మార్గదర్శకుడిని పట్టుకుంటే అసాధ్యం ఏమిటి? ఏది అసాధ్యం? అంతా సాధ్యమే, సర్వం సాధ్యమే. మనిషికి అన్నీ సాధ్యమే. అలా మనం తీసుకోగలగాలి.
కాబట్టి మనిషికి అన్నీ సాధ్యమే, సాధ్యం కానిదంటూ ఏం లేదు. ఇక్కడ తీసుకోవటం కావాలి. మీకు కావాల్సిన వస్తువు మార్కెట్లో ఉంది. ఏది కావాలన్నా మార్కెట్లో ఉంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏ మార్కెట్కి వెళ్తున్నాం, ఎలాంటి మార్కెట్కి వెళ్తున్నాం, ఆ అసలైన మార్కెట్, మనకు కావాల్సిన వస్తువు దొరికే మార్కెట్ ఎక్కడుంది, మనకు కావాల్సిన షోరూమ్ ఎక్కడుంది, ఏ షోరూమ్కి వెళ్తే నాకు కావాల్సిన వస్తువు దొరుకుతుంది, నాకు కావాల్సిన బ్రాండ్ దొరుకుతుంది, నాకు కావాల్సింది ఇక్కడ నేను అంటే ముందు మన మీద మనకి అవగాహన కావాలి. మన మీద మనకి అవగాహన, మన అవసరం మీద మనకి అవగాహన, మన స్థితి మీద మనకు అవగాహన. మన లోపలికి మనం ఒక దృష్టి పెడితే, మన మీద మనం దృష్టి పెడితే, ఈ బాహ్య దృష్టిని అంతర్ముఖంగా మారిస్తే జరిగిపోతుంది. మన మీద మనకు అవగాహన వస్తే, మన కోరిక మీద, మన అవసరం మీద, మన స్థితి మీద అవగాహన వస్తే, దాన్ని ఆధారం చేసుకుని సృష్టిలోకి వెళదాం, ప్రపంచంలోకి వెళదాం, వెతుకుదాం, పరిశీలన చేద్దాం, శోధన చేద్దాం, పరిశోధన దొరుకుతుంది. క్వైట్ పాసిబుల్, ఖచ్చితంగా దొరుకుతుంది. దొరకందంటూ లేదండి ఇక్కడ. మార్కెట్, ఆ బజారు, ఆ స్థలాన్ని గుర్తించాలి. అలాగా శ్రద్ధ ఉంది, విశ్వాసం ఉంది, కోరిక బలంగా ఉంది, జ్ఞానం కావాలని రండి, విశాలం అవ్వండి. మీ ఇంటి నుంచి గ్రామంలోకి, గ్రామం నుంచి విశాలం అవుతూ మెల్లిమెల్లిగా గ్రామం నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం, దేశం నుంచి విశాలం అవుతూ ఉండండి. మెల్లిమెల్లిగా తెగింపు కావాలి, ప్రయత్నం కావాలి, పరిశీలన కావాలి. ఇవన్నీ ఉంటే హిమాలయాలకు రావచ్చు. ఎంతమంది వస్తున్నారు? వీళ్ళందరూ ఎలా? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళకి కర్మలు లేవా? కర్మలు ఉన్నాయి, దాటుతున్నారు. కోరిక బలమైతే, సంకల్పం బలమైతే దొరకనిది లేదు. ఈ లౌకికమైన కోరుతున్నారు. చాలామంది ఏంటంటే ఈ మిషన్లు పెట్టేసుకుని ఏదేదో అనుకుని, నేను ఒకప్పుడు అలా ఇరుక్కున్నానండి. నేను కూడా అలా ఇరుక్కోబట్టే చెప్పగలుగుతున్నా. నేను కూడా ఇది చేసేస్తా, అది చేసేస్తా, అలా చేసేస్తా, ఇది చేసేస్తా, ఆ వండర్ అయిపోతుంది, ఈ వండర్ అయిపోతుంది, నేను చేసేస్తా, నేను చాలా గొప్పవాడిని, నేను దేవుణ్ణి. కాబట్టి ఈ వండర్స్, దేవుడైతే ఇలాంటి వండర్స్ దేవుడు చేస్తున్నాడు ఆల్రెడీ. మళ్ళీ ఇద్దరు దేవుళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? ఒక దేవుడే ఉన్నాడు. వాడు నిన్ను సృష్టించడమే వాడు చేసిన వండర్. నువ్వు చేయాల్సింది ఏంటి? వాడిని తెలుసుకుని, వాడి ఆ దేవుడు అనేవాడు, భగవంతుడు అనే ఆ తత్వంలో జీవిస్తే అదే వండర్. అదే వండర్. వీడు కొత్తగా వండర్ అంటే ఏం చేస్తాడని వీడు వండరు. ఇక్కడున్న వాటిని ఆధారం చేసుకుని ఏదో పట్టుకొచ్చి ఎవరికి తెలియదు అన్నట్టు, ఎవరు చూడలేదు అన్నట్టు వీడు ఎక్కడదో పట్టుకొచ్చి అక్కడ చెప్తాడు. మనుషులు తత్వాలు చూడండి. అందుకని మా గురువుగారు ఎప్పుడు చెప్తారు, విఠల బాబా, మనం బోధించడానికి రాలేదు నాన్న, మనం జీవిద్దాం. దత్తుడు మనకు జీవితం ఇచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ సన్యాసం అంటే ఏమిటి? మనం పూర్తిగా స్వేచ్ఛలో ఉందాం, కార్యాలు పట్టుకుని బంధించుకోవద్దు అని చెప్పేవారు ఆయన. ఆయన చెప్పిన వాక్యాలు మీతో పంచుకుంటున్నాను. నా గురువు చెప్పిందే నాకు వేదం కనుక ఆయన చెప్పింది అదే. నిన్ను నువ్వు తెలుసుకోవటం, నీ లోపలికి నువ్వు వెళ్ళు. నీ ద్వారా ఒక కార్యం జరపబడుతుంది. ఆయన ఇచ్చాడు, అన్నీ ఆయన ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాడిని తలుచుకోవటం అనేది మిషన్గా పెట్టుకోవాలి. కానీ ఆ దత్తాత్రేయుడు, దత్తశక్తి, దత్తతత్వం అది ఎంత విశాలం, ఎంత నిగూఢం, ఎంత గొప్పది, ఎంత బలమైనదో అది తెలుసుకోవటం అనేది మన మిషన్ అవ్వాలి. కానీ నేర్పేస్తాం, వాళ్ళని ఉద్ధరించేస్తాను, నువ్వు నిన్ను ఉద్ధరించుకుంటే భగవంతుడికి ఆనందం. గుర్తుపెట్టుకోండి, నన్ను నేను ఉద్ధరించుకుంటే ఆనందం. సో మధ్యలో ఏదో కర్మలు, కార్యాలు, ఈ బంధాలు, ఈ మోహాలు, ఇవి జన్మజన్మల నుంచి వచ్చిన విషయ వాసనలు, ఇవన్నీ ఒక్కొక్కటి పోవాలి కనుక వాటిని నేను యాక్సెప్ట్ చేస్తూ వస్తే మెల్లిమెల్లిగా అంత సహజంగా పోయాయి. ఎన్ని వచ్చాయి, ఎన్ని వెళ్ళాయో. మిత్రులారా, మై డియర్ డివైన్ లవర్స్ అండ్ వేద బాన్స్ అండ్ వేద సన్యాసిన్స్, జ్ఞానవంతులుగా మారదాం. మనం అందరం వేద స్వరూపులం. మన భూమి వేద భూమి.
మన భూమి, భారత భూమి అంటే వేదభూమి, జ్ఞానభూమి, సిద్ధభూమి. ఆ సిద్ధత్వాన్ని, జ్ఞానాన్ని, మనం భగవతత్వాన్ని, దివ్యత్వాన్ని మనం ధారణ చెయ్యకపోతే ఈ లౌకికమైన టార్గెట్లు, లక్ష్యాలు ఇక్కడ ఇరుక్కుపోతే ఎలా 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 ఎవరు ఉద్ధరిస్తారు? ఎవరు ఉద్ధరించగలరు? మిమ్మల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మిమ్మల్ని మీరే, నన్ను నేనే. ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకోవాలి. అది చెప్పుతూ ఉంటే నేను ఇంకొకరిని ఉద్ధరిస్తాను. ఎలా ఉద్ధరిస్తావు చెప్పు? నీకు ఎవరిచ్చారో వాడిని తలుచుకోకుండా, వాడికి సంబంధించిన జీవితం జీవించకుండా, ఆ తత్వంలో ఉండకుండా నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు? అసలు నువ్వు తెచ్చేది, నువ్వు చెప్పేది, నువ్వు చూపించేది, నువ్వు తలుచుకునేది, నువ్వు ఆలోచించేది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయ్యా? ఒక విశ్వశక్తి నుంచే వచ్చాయి కదా. దాన్ని పరమాత్మ అంటున్నాం కదా. దాన్ని సగుణంగా చూసుకోవాలంటే విగ్రహం రూపంలోనూ మరొకటో చూసుకోవాలి కదా. దీని ద్వారా అది, దాని ద్వారా ఇదే కదా, ఒకే తత్వం కదా. ఆ తత్వంలో జీవిస్తున్నావా? నాకు భగవంతుడిచ్చాడు అనేది నువ్వు జీవించు. నువ్వు జీవిస్తూ వెళితే అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ఇంకొకరితో పంచుకుంటావు. ఇప్పుడు నేను జీవిస్తున్నాను. ఇది ఎవరికి ఒక టార్గెట్ లేదు. నాకు ఈ టెక్నాలజీని వాడుకుంటూ, ఈ మాధ్యమం ద్వారా మీతో అంటే మీరెవరు, ఎప్పుడు ఎవరు వింటే వాళ్ళు. ఎవరు వినలేదనుకోండి, మూలపడిపోయింది, నో ప్రాబ్లం. నాతో నేను చెప్పుకుంటున్నా, నన్ను నేను చూసుకుంటున్నా, నా లోపలికి నేను వెళ్ళి జీవిస్తున్నా, నా లోపల ఉన్న విషయాన్ని నేను బయటికి తీసుకొస్తున్నా, పంచుకుంటున్నా. నాకు ఇప్పుడు ఆనందం. నా చిత్తం ఒక జ్ఞానపరంగా మారితే ఆనందం, చిదానందం. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం, ఆత్మ అవగాహన, ఆత్మ సాక్షాత్కారం ఇలాంటివి దొరికాయి, ఆనందం, చిదానందం, సచ్చిదానందం. అది ఎక్కడో లేదు, బయట అస్సలు లేదు. బయటికి వెళ్ళి మీరు వెతికినా బయట వాళ్లతో కలయికలు, ఈ సమాజం, ఈ వృత్తులు, వ్యవహారాలు ఇవన్నీ ఎంతవరకు అంటే కర్మలో ఉంటే జరుగుతాయి, జరగనియండి. వాటిని మీరు పెంచుకోకండి. మీరు వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవటం, డిటాచ్మెంట్. జ్ఞాన వైరాగ్యాల ద్వారా మాత్రమే వ్యక్తిగా మారగలడు, ఆత్మతత్వానికి చేరగలడు. జ్ఞానం కావాలి, వైరాగ్యం, అవగాహన, డిటాచ్మెంట్. అడ్డం వచ్చే వాటిని, అవసరం లేని వాటిని మెల్లమెల్లగా పక్కకు తొలగించుకోవటం సాధన ద్వారా, ఎరుక ద్వారా, ప్రయత్నం ద్వారా. పురుష ప్రయత్నం అంటారు. కావాలి, ఇవన్నీ కావాలి. ముందు ఆలోచన ఉంటే, ఆశ ఉంటే, సరైన అవగాహనతో ఆశ, కోరిక, లక్ష్యం పెట్టుకుంటే, నా కోసం అనే లక్ష్యం ఉంటే, నేనుగా మారటం అనే లక్ష్యం ఉంటే, ఎస్, జరిగిపోతుంది. వండర్స్ జరుగుతాయి. అసలైన వండర్స్ భగవంతుడి ద్వారా జరగాలి. కానీ భగవంతుడిని పక్కన పెట్టి భగవంతుడే లేడన్నట్టు నేనే అంటే అది అహంకారపూరితం. నేనెవరు? భగవంతుడి యొక్క పాదరేణువుని. భగవంతుడు వ్యక్తిగా తీసుకుంటే, రూపంగా తీసుకుంటే, లేదు అంటే భగవంతుడిలోంచి వచ్చిన భాగం నేను, ఒక పనిముట్టు నేను. ఆయన నుంచి విడిపడి ఆయన నన్నుగా మారి, ఆయన నన్నుగా మార్చి, ఆయన నన్ను ప్రపంచంలోకి ఆయన పంపితే వచ్చిన స్వరూపం నేను ఇక్కడ నేను అనేది జీరో. ఆయన సృష్టించాడు, ఆయన కల్పించాడు, ఆయన వరం ఇచ్చాడు, ఆయన దేహం ఇచ్చాడు, ఆయన మనసు ఇచ్చాడు, ఆయన బుద్ధినిస్తున్నాడు, ఆయన ఆలోచనలు ఇస్తున్నాడు, ఆయన తినమంటున్నాడు, ఆయన పెడుతున్నాడు, ఆయన తాగిస్తున్నాడు, ఆయన అంతా ఆయన 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 ఆయన. ఎప్పుడైతే ఆయన అంటూ వెళ్ళావో అది నీలో కూడా ఉంది. నేను ఆయన, ఆయన నేను. ఇక్కడ తర్వాత మెల్లిగా నేను నాలో ఉన్నప్పుడు ఇంకా బయట చూడటం ఏమిటి? బయటికి ఎందుకు నేను దృష్టి పెట్టాలి? మరి నాలో ఉన్నాడనేది అనుభూతి దొరికిందనుకోండి, అనుభూతి, సత్య దర్శనం. సత్యమేవ జయతే అంటే సత్యాన్ని ఎవరైతే ఈ సత్యాన్ని, ఆత్మ సత్యాన్ని గ్రహిస్తారో వాళ్ళకి సర్వత్రా విజయం, సర్వజన్మలలో విజయం. ఎస్, ఆ సత్యాన్ని పట్టుకోండి. ఈ మాయ సత్యాన్ని పట్టుకోకండి, మోహ సత్యాన్ని పట్టుకోకండి. శరీరం ద్వారా వచ్చే సత్యాలు అవి పరిమితం.
మాయ కూడా కావాలి, శరీరం కావాలి, మనసు కావాలి. కానీ ఆ రెండింటినీ ఎలా కావాలో ఎంతవరకు అంతవరకు ఉపయోగించుకుంటూ మనం మెల్లిగా మాయను దాటి ముక్తిలోకి, మోక్షం అనేది యువ స్థితులు చెప్పారు. అంతర్ముఖం ఇంతగా చెప్పుకున్నట్టు సచ్చిదానంద స్థితే, సచ్చిదానంద స్థితి అది కావాలి. దానికోసమే ఈ ప్రయత్నం. హిమాలయాల్లో ఉంటూ ఈ భూమి దేవభూమి అన్నారు, అందుకనే దేవతలు ఇక్కడ దొరుకుతారు. ప్రతిదీ దేవతా స్వరూపమే, ప్రతి ఆకు దేవతా స్వరూపమే, ప్రతి పువ్వు దేవతా స్వరూపమే, ప్రతి గడ్డి దేవతా స్వరూపమే. ఏది తీసుకున్నా ఇక్కడ దేవతే, ప్రతిదీ దేవతా స్వరూపం. ఎస్ ఎస్, దేవతా స్వరూపంగా భావించే వాళ్ళకి దేవత స్వరూపం. ఇది గడ్డి, పిచ్చి గడ్డి అంటే పిచ్చి గడ్డే. నీలో పిచ్చి గడ్డి గుర్తించే శక్తి ఉంటే పిచ్చి గడ్డి. ఇందులో భగవత్ శక్తిని, ఇది ప్రకృతి నుంచి వచ్చింది, విశ్వం కారణంగా పుట్టింది, ఇది విశ్వశక్తి ద్వారా, ఆ భగవత్ శక్తి ద్వారా ఇది రూపం తీసుకుని చిగురించి పెద్దదై ఇలా మారింది. మళ్ళీ దీనికి క్షీణదశ వస్తుంది. కానీ దీంట్లో కూడా భగవంతుడు ఉన్నాడు, భగవత్ శక్తి ఉంది అనుకునే వాళ్ళకి భగవంతుడు. ఎస్, చాలా సంతోషం, హ్యాపీ. ఇలాగా తత్వ విచారణ కావాలి. కాబట్టి లిక్విడేట్, చక్కగా విశాలం అవ్వండి, ద్రవీకరణంగా మారండి. ఒక భావం, ఒక ఆలోచనని అనుభూతిగా మార్చుకుంటే, ద్రవీకరణగా మార్చుకుంటే అది ద్రవం అయిందనుకోండి. చక్కగా భక్తిభావం అనండి, ప్రేమ అనండి, అది కొంచెం ఒక సాలిడ్గా ఉంటుంది మొదట్లో. దాన్ని ద్రవంగా మార్చుకుంటే ద్రవీకరణం అయితే, ఆ ద్రవీకరణ కొంతసేపటికి ఆవిరిగా మారుతుంది. అంటే ప్రకృతిలోకి వెళుతూ ఉంటుంది. కొంత సరిపడ తర్వాత ఆ ద్రవం కూడా, ఏ ద్రవమైనా సరే ఆవిరైపోతుంది, ఎవాపరేట్ అయిపోతుంది కదా, ఉండదు అక్కడ అలాగా. దాని మనం ఏం చెప్తాం, దాంట్లో ఒక సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది, స్థూల శరీరం కనిపించేది ద్రవ రూపంలో. ఇది నీళ్లు, ఇది పాలు. కానీ కొంతసేపటికి, ఒక గంటకో గంటకో ఎప్పుడో అవన్నీ ఆవిరైపోయి అక్కడ కనిపించవు, వదిలేస్తే అలాగే ఉండవు అవి. ఎందుకని? ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రకృతిలో మళ్ళీ కలుస్తున్నాయి. ప్రకృతి నుంచి వచ్చాయి, సాలిడ్ రూపం తీసుకున్నాయి, మళ్ళీ ప్రకృతిలో కలిసిపోతున్నాయి. అక్కడ మచ్చ మిగులుతుంది, అక్కడ గిన్నెలో పెడితే ఆ గిన్నె ఎండిపోతుంది, ఆవిరైపోతుంది అందులోంచి ఆ పాలు. ఎక్కడికి వెళుతోంది? ప్రకృతిలోకి వెళుతోంది, అంటే విశాల తత్వంలోకి వెళుతోంది. అలాగే మన భావాన్ని కూడా, ప్రేమని కూడా మనం గుర్తించి, మన స్వస్వరూపాన్ని మెల్లిగా దాన్ని సూక్ష్మ శరీరంగా, దాన్ని మెల్లిమెల్లిగా కారణ శరీరంగా గుర్తించి, దాని స్వరూపంగా గుర్తించి, తర్వాత విశ్వంలోకి ప్రయాణం. అంతే, విశ్వంలోకి వెళ్ళిపోతుంది. అంటే మనం సర్వవ్యాపకత్వంలోకి వెళ్ళిపోతున్నాం. అది అసలైన మళ్ళీ స్థితి. ఎక్కడి నుంచి వచ్చామో అందులోకి వెళ్ళి కలవటమే మన లక్ష్యం, మన భావం, మన సాధన ఏదైనా సరే దానికోసమే. హరి ఓం గురుదేవ్, హరి ఓం సాయిరామ్, జై బాబాజీ, జై సద్గురునాథ్ మహారాజ్కి జై. అందరికీ ఆశీస్సులు. థ్యాంక్ యూ. I love you so much. Happy.